సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రపంచంలో చాలా విచిత్రమైన మరియు పెద్ద జీవులు క్రీచర్స్ నివసిస్తున్నాయని నమ్ముతారు. అనేక గ్రంథాలు మరియు పుస్తకాలలో వివరించబడిన అటువంటి జీవి ఉంది, యాక్షుని. ఇది ఈ హారర్ లెజెండ్ గురించిన ఒక కథ. అయితే రండి మొదలు పెడదాం. జైవీర్ ఒక వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్. చిన్నప్పటి నుంచే తనకి వైల్డ్ లైఫ్ బిహేవియర్ గురించి స్టడీ చేయడం అంటే చాలా ఇష్టం. జైవీర్ తన డాక్టరేట్ థీసిస్ ప్రాజెక్ట్ వర్క్ కోసం సౌత్ ఇండియాలో ఉన్న దట్టమైన అడవిలో వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఒక ఎక్స్పెడిషన్ కోసం వచ్చాడు. జైవీర్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కానీ జైవీర్కి వైల్డ్ లైఫ్తో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తన ఫ్రెండ్స్ అందరూ ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ జైవీర్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఒంటరిగానే ఫారెస్ట్ ఎక్స్పెడిషన్ కోసం బయలుదేరాడు. జైవీర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. తనేదో డ్రీమ్ వరల్డ్లోకి వచ్చినట్టు తను అనుకున్నాడు. తన వెనకాల ఒక చిన్న బ్యాగ్ తగిలించుకుని జైవీర్ వింతైన జంతువులు చూస్తూ వాటిని రికార్డ్ చేస్తూ వెళ్ళాడు. ఆ అడవి సాల్ ట్రీస్తో నిండి ఉన్నాయి. జైవీర్ ఆ అడవి లోపలికి వెళ్తూ ఉండగా తన నైఫ్తో ఆ చెట్లని మార్క్ చేస్తూ వెళ్ళాడు. అప్పుడే తను అడవిలో తప్పిపోకుండా ఉంటాడని తను ప్రతి ఒక్క చెట్టు మీద లోతైన గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళాడు. అలాగే ఒక చెట్టు మీద ఆటకాయితనంగా కొన్ని క్రియేటివ్ డూడుల్స్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇదంతా చేస్తున్నప్పుడు సడన్గా తన వేళ్ళు తన దగ్గరున్న కత్తి వల్ల కట్ అయింది. రక్తం కారుతోంది. జైవీర్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. కానీ తన గాయం మీద మందు వెయ్యగానే తన గాయం ఇంకా మండడం మొదలైంది. తన వేలు మీద ఎవరో యాసిడ్ పోసినట్టు తను ఫీల్ అయ్యాడు. తన వాటర్ బాటిల్ చెక్ చేసుకున్నాడు. కానీ వాటర్ బాటిల్లో నీళ్లు అస్సలు లేవు. జైవీర్ ఆ అడవిలో నీళ్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. తను అలా వెతుక్కుంటూ లోపలికి వెళ్తూ ఉండగా తనకి చాలా చలేయడం మొదలుపెట్టింది. సడన్గా తన వెనకాల ఎవరో వస్తున్నట్టుగా జైవీర్కి అనిపించింది. తను తిరిగి చూసినప్పుడు తనకి ఒక నీడ కనిపించింది. అది చూడగానే కొంచెం భయపడ్డాడు. కానీ ఆ నీడ ఏదో జంతువుది కాదు, ఒక అమ్మాయి నీడ. వాడు ఆ నీడ వెనకాలే వెళ్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ నీడ కనిపించకుండా పోయింది. కానీ అప్పుడు జైవీర్కి అక్కడ ఒక కొలను కనిపించింది. జైవీర్ ఆ కొలను దగ్గరికి వెళ్ళాడు. తన కుడివైపు నుంచి చాలా అందమైన ఒక స్త్రీ కొలను దగ్గరికొచ్చి ఆ కొలనులో స్నానం చేయడం మొదలుపెట్టింది. జైవీర్ ఆవిడ్ని చూడగానే తన గాయం గురించి అస్సలు మర్చిపోయాడు. తను చూసిన నీడ ఖచ్చితంగా ఈవిడదే అయ్యుండాలని అనుకున్నాడు. కాసేపు జైవీర్ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత జైవీర్కి సిగ్గేసింది. అందుచేత తన మొహాన్ని తిప్పుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. తను అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడు జైవీర్కి వెనక నుంచి ఎవరో తోసినట్టు అనిపించింది. దానివల్ల కింద పడిపోయాడు. జైవీర్ అడవిలో ఏదో మూలన ఉన్నాడు. తను ఎటువైపు వెళ్లాలో అర్థం కాలేదు. అప్పుడు తనకి చాలా వింతైన సువాసన వచ్చింది. తనకి ఆ సువాసనతో వింతైన అసౌకర్యం కలిగింది. కాబట్టి తను ఆ సువాసన వైపుకి వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక చెట్టు వెనకాల జైవీర్కి దట్టమైన పొడుగు జుట్టు కనిపించింది. అక్కడ ఒక స్త్రీ నిలబడుంది. ఆ సువాసన ఆ స్త్రీ దగ్గర నుంచే వస్తోంది. ఇప్పుడే తన శరీరం మీద అత్తర్ చెల్లినట్టుగా అనిపించింది. జైవీర్కి ఏమైందో తెలీదు. ఆ స్త్రీ దగ్గరికి ఆకర్షితుడయ్యాడు. జైవీర్ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళగానే ఆ స్త్రీ ఇంకా ముందుకి నడవడం మొదలుపెట్టింది. జైవీర్ ఏది ఆలోచించకుండా తన వెనకాల అలా వెళ్తున్నాడు. జైవీర్ తననే మర్చిపోయినట్టు అలా ముందుకి సాగుతూనే ఉన్నాడు. ఆ దట్టమైన అడవిలో వెళ్తూనే ఉన్నాడు. కాసేపు వెళ్ళాక జైవీర్ ఆ స్త్రీని పిలిచాడు. ఒక్క నిమిషం, నువ్వు ఎవరు? ఇక్కడ
ఒంటరిగా ఈ అడవిలో ఏం చేస్తున్నావు? ఆ స్త్రీ అక్కడే ఆగిపోయింది. కాని తనకి ఎలాంటి సమాధానం చెప్పలేదు. జైవీర్ తన దగ్గరికి వెళ్ళాడు. తను ఆ స్త్రీ భుజం మీద చేయి పెట్టాడు. తను చేయి పెట్టగానే ఆ స్త్రీ వెనక్కి తిరిగి చూసింది. జైవీర్ తన జీవితంలో అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. తను చాలాసేపు ఆ స్త్రీని చూస్తూ ఉండిపోయాడు. ఆ స్త్రీ మెల్లిగా తన చేతుల్ని జైవీర్ తల మీద పెట్టింది. ఆ స్త్రీ తనని ముట్టుకోగానే జైవీర్ తనకి బానిసైపోయాడు. తన కళ్ళు లైట్గా ఎర్రబడ్డాయి. జైవీర్కి ఏదో మత్తెక్కినట్టు అనిపించింది. తను ఆ స్త్రీని తన దగ్గరికి లాగాడు. ఆ స్త్రీ జైవీర్ చేతుల్ని విడిపించుకుని తన చేతుల్ని పట్టుకుని తను అడవిలో ఇంకా లోపలికి తీసుకువెళ్ళిపోయింది. లోపలికి వెళ్తుండగా జైవీర్కి ఒంటి మీద స్పృహ లేదు. తను ప్రశాంతంగా ఆ స్త్రీ వెనకాల అలా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తుండగా జైవీర్కి ఎన్నో మృగాల చప్పుళ్ళు వినిపించాయి. ఆ అడవి మృగాల చప్పుళ్ళు మెల్లగా మరింత ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు జైవీర్ ఇంకా ఆ స్త్రీ నడుస్తూ నడుస్తూ ఆ అడవి నడి బొడ్డున చేరుకున్నారు. ఆ స్త్రీ మెల్లగా జైవీర్ ఒంటి మీద అలా నువ్వుతూ ఉంది. అలా నువ్వుతూ అకస్మాత్తుగా తన మెడ పట్టుకుంది. ఆ స్త్రీ జైవీర్ గొంతుని నొక్కడం మొదలుపెట్టింది. జైవీర్ కొట్టుకోవడం మొదలుపెట్టాడు. తన నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఇప్పుడు ఆ అందమైన స్త్రీ రూపం మెల్లమెల్లగా మారుతోంది. తను ఎంతో భయంకరమైన మంత్రగతిగా మారిపోయింది. జైవీర్ ఊపిరి పీల్చుకోలేకపోయాడు. తను ఏం మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు తనకి ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చింది. అది ఎలా ఉందంటే ఎవరో అగ్ని రవ్వల్ని తన గుండె మీద వేసినట్టు అనిపించింది. తను గట్టిగా అరిచాడు. తను అరవగానే ఆ మంత్రగత్తె గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆవిడ జైవీర్ని ఒక చెట్టు మీద వేలాడదీసింది. తన గొంతుని బలంగా నొక్కడం మొదలుపెట్టింది. అప్పుడు జైవీర్ ధైర్యాన్ని రప్పించుకుని తన పాకెట్లో ఉన్న నైఫ్ని తీసి దాన్ని పొడి చేశాడు. ఒక నిమిషం ఆ స్త్రీ పట్టు కోలిపోయింది. కానీ ఆ స్త్రీకి కత్తిపోటు ఏమాత్రం బాధించలేదు. జైవీర్కి ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేదు. తన్నుంచి విడిపించుకోగానే వాడు చాలా వేగంగా పరిగెత్తాడు. అలా పరిగెడుతున్నప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ తనకి ఆ స్త్రీ నవ్వుతున్న శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. కానీ ఆ అడవి మొత్తం స్త్రీ నవ్వు వినిపిస్తూనే ఉంది. అలా పరిగెడుతూ జైవీర్ వచ్చిన దారి తప్పిపోయాడు. తను బాగా అలసిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. అలా చూస్తూ ఉండగా అలసట, భయం, బలహీనత వల్ల జైవీర్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రంతా జైవీర్ హోటల్కి వెళ్లనందువల్ల తన స్నేహితులు అడవిలోకి రెస్క్యూ టీం పంపించారు. ఎన్నో గంటలు వెతికిన తర్వాత వాళ్ళకి జైవీర్ చాలా అసహన స్థితిలో కనబడ్డాడు. తన ఛాతీ ఇంకా కడుపు మీద వింతైన ముద్రలు కనపడ్డాయి. అవి చూడ్డానికి ఎలా ఉన్నాయంటే జైవీర్ అడవిలోకి వచ్చేటప్పుడు చెట్ల మీద ఎలా అయితే ముద్రలు పెట్టాడో అలాగే ఉన్నాయి. ఆ హోటల్ రిసెప్షనిస్ట్ అప్పుడు జైవీర్కి చెప్పింది. ఆ అడవిలో యాక్షిని నివసిస్తున్నట్టు చెప్తూ ఉంటారు. యాక్షిని ఒక రాక్షసి. అందర్నీ తన అందంతో వేటాడుతూ ఉంటుంది. ఆ అడవిలో ఉన్న చెట్లే తన ఉంటున్న ఇల్లు. జైవీర్ ఆ చెట్లని గాయపరిచి యాక్షినికి కోపం తెప్పించాడు. ఇదంతా జరిగిన తర్వాత జైవీర్ చాలా నెలల వరకు షాక్లో ఉన్నాడు. తాను ఒక మంత్రగత్తె, ఒక రాక్షసి, ఒక భయంకరమైన యాక్షినితో తలబడ్డాడు. అది ఎప్పటికీ తను మర్చిపోలేడు. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.